అంబేద్కర్ యువజన సంఘం ఫౌండేషన్ కమిటీ మెంబర్ పెట్ట శాంతయ్య సన్ ఆఫ్ నాగన్న గారు. పెట్ట శాంతయ్య సన్ ఆఫ్ నాగన్న గారు. డాక్టర్ కుర్మయ్య గారు, నాగన్న గారు, ఎన్ బాలస్వామి గారు, కె నారాయణ గారు. అంబేద్కర్ యువజన సంఘం జి బీచుపల్లి గారు సన్ ఆఫ్ చంద్రయ్య గారు. దేవచన గారు సన్ ఆఫ్ కృష్ణయ్య గారు. జై గురుమూర్తి గారు సన్ ఆఫ్ కృష్ణన్న గారు. కె నారాయణ గారు సన్ ఆఫ్ పెద్ద శాంతయ్య. ఐదు రాదు కొద్దిసేపు పెట్టుకో, నీతోనే ఎక్కువ ఇది ఐదు సరిపెట్టట్లేదు. కింద మొత్తం స్థాపించి ఇప్పటికీ 40 సంవత్సరాలైన సందర్భంగా వారిని వేదిక మీదకి పిలిచి వారిని సన్మానిస్తున్నారు. Now I would like to invite Dr. Kurmaya onto the dais. రారాజు 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 నకంటే గొప్పోడు మాణియుల్లారా. రారాజుల కంటే గొప్పోడు మాణియుల్లారా. సాగు సీమరాజు గారు మాణియుల్లారా. సాగు సీమరాజు గారు మాణియుల్లారా. దండము మాదిన బంధులకు మాణియుల్లారా. దండము మాదిన
థ్యాంక్ యూ అన్న. జయంతి ఉత్సవాల శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమం మన అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపించి 40 ఏళ్ళు పూర్తి చేసుకున్నది. మరియు మహాత్మా జ్యోతిరావు పులే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు ఈ సంఘ వ్యవస్థాపకులు శ్రీ కీర్తిశేషులు దేవని చంద్రయ్య గారి జన్మదినాలు అన్నీ కూడా ఏప్రిల్ మాసంలోనే ఉన్నాయి. సో వాటిని అన్నిటినీ మహనీయుల జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అంబేద్కర్ యువజన సంఘం గత 40 ఏళ్ళ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రాజకీయ కార్యక్రమాలు అన్నీ నిర్వహించింది. ఎలాంటి సేవా కార్యక్రమాలు అంటే మన అప్పట్లోనే మహిళలకు హెల్త్ క్యాంపులు, వాళ్ళ రక్తహీనత అలాంటి చిన్న చిన్న సమస్యలు, మరియు ఈ ఊరిలో విద్య పైన, హెల్త్ పైన అంబేద్కర్ యువజన సంఘం చాలా కాలం పనిచేసింది. ఈ అంబేద్కర్ యువజన సంఘం విద్యతోనే చైతన్యం అవుతుంది అని చెప్పేసి, విద్యనే మనకు మార్పు తీసుకొస్తుంది, విద్యతోనే మనకు అన్నీ సాధ్యమని నమ్మి ముందుగా అందరినీ చిన్న పిల్లలను అందరినీ స్కూల్లో చేర్పించడం, వాళ్ళ పేరెంట్స్కి గైడెన్స్ ఇవ్వడం, చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది, చదువుకుంటేనే మనం ఏమైనా సాధించగలం అని చెప్పేసి చదువు మీద ఎక్కువ ప్రాధాన్యం పెట్టేసి ఈరోజు మన ఎస్సీ కాలనీలో దాదాపుగా 100కు పైగా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వివిధ ప్రభుత్వ ఉద్యోగ రంగాల్లో దాదాపుగా అన్ని ఉద్యోగ రంగాలలో అందరూ మినహాయించి ఇంజనీరింగ్ల, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్ ఫీల్డ్ అన్ని. వ్యవస్థాపక కమిటీ ఉపాధ్యక్షులు శ్రీ గౌరవనీయులు డాక్టర్ కుర్బాన్ గారిని వేదిక సంస్థగా కోరుతాము. గ్రామంలో ఉన్న చాలా సమస్యల మీద అంబేద్కర్ యువజన సంఘం పోరాటం చేసింది, ఎన్నో విజయాలు సాధించింది. నేను ఒక MBA గ్రాడ్యుయేట్ని. మన భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకులలో అయిన ఒక బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తున్నా అంటే దానికి కారణం అంబేద్కర్ యువజన సంఘం. నిరుపేద కుటుంబంలో పుట్టి అసలు ఊహించలేదు, అసలు నేను నా జీవితంలో ఎప్పుడూ అంత పెద్ద బిల్డింగ్లోకి వెళ్ళి నేను పనిచేస్తా అని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ అది ఓన్లీ చదువు ద్వారానే జరిగింది. ఆ చదువు ఎలా స్టార్ట్ అయింది అంటే అది కేవలం అంబేద్కర్ యువజన సంఘమే అని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతాను.